వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. హైదరాబాద్ ఆషాఢ బోనాల్లో భాగంగా ఈ రోజు ఆఖరి ఘట్టం. నెల రోజుల పాటు కొనసాగిన ఆషాఢ బోనాల జాతర నేటితో ముగియనుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా అమ్మవారికి మారు బోనంతో వేడుకలు పూర్తవుతాయి. పాత బస్తీ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. ఇక జంట నగరాల్లో పలహారం, పండ్లు, ఘట్టాలు, తొట్టెలు ఊరేగింపుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. చౌరస్తాలోని భారీ ఎత్తున ఎల్ఈడి లైట్స్ కనువిందు చేస్తున్నాయి. ఈ రోజు అర్ధరాత్రితో బోనాల సంబరాలు సమాప్తం కానున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఆదివారం రాత్రి బాంబ్ బెదిరింపు మేలొచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. మెయిల్ పంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్జీఐఏ పిఎస్ లో భద్రతాధికారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఓయూపీఎస్ పరిధిలోని మణికేశ్వరి నగర్ బస్తీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీహరి పిఎస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేటీఆర్ పై వస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నా జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదు, డ్రగ్స్ కూడా తీసుకోలేదు. ఈ విషయంలో కావాలంటే నా పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలను. ఇక హామీలను నెరవేర్చకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలా మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ కల్వకుర్తి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్లు జూలూరు రమేష్ బాబు, జూలూరు రఘు కోరారు. సోమవారం పట్టణంలోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షులు కల్మిచర్ల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను చర్చించారు. రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని రమేష్ బాబు, రఘు కోరారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కల్వకుర్తి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా చిగుళ్లపల్లి శ్రీధర్, కార్యదర్శిగా కల్మిచర్ల గోపాల్, కోశాధికారిగా మిరియాల శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు రామకృష్ణ, క్లబ్ కోశాధికారి గోవిందు, శ్రీనివాస్, క్లబ్ సభ్యులు పాపిశెట్టి శ్రీనివాస్, సతీష్, గుప్తా, వెంకటేష్, కిషన్, వేణు, సత్యం తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.